భారతదేశం 14,50,000 మంది సైనికులు భారతదేశంలో ఉంటే పాకిస్తానులో 6,50,000 మాత్రమే ఉన్నది. అంటే మనలో సగం కూడా లేని పరిస్థితి. ఇక పారామిలిటరీ బలాల విషయానికి వస్తే 25 లక్షల మంది బలగాలు భారతదేశంలో ఉంటే కేవలం పాకిస్తాన్లో 5 లక్షలు మాత్రమే, అంటే ఒకంటికి 5 వంతులు ఉన్న నేపథ్యం. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వద్దాం. ఇక సైనిక సామర్థ్యం విషయంలో అయితే తుక్కుగా పాకిస్తాన్ని చిత్తు చేస్తారనలో ఎటువంటి అనుమానాలు లేవు, మనం చూస్తున్న ఈ ఫిగర్స్ చూస్తే. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వద్దాం. ఎయిర్ ఫోర్స్లో ఏమైనా భారత్ కంటే పాకిస్తాన్ ఆధిక్యం ఉందా? ఫైటర్ జెట్లు భారతదేశం దగ్గర 513 ఉంటే పాకిస్తాన్ దగ్గర 328. ఒకసారి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. మరి ఎందుకో వాళ్ళు అంతలా రెచ్చిపోతున్నారు, ఏం చూసుకున్నాం. ఇక హెలికాప్టర్ విషయానికి వస్తే భారత్ దగ్గర 899 ఉంటే పాకిస్తాన్ దగ్గర 373. ఏవి కూడా మనలో సగం కూడా ఉండే పరిస్థితి లేదు. ఇక మొత్తం 2229 ఎయిర్ ఫోర్స్ మన దగ్గర ఉంటే పాకిస్తాన్ దగ్గర 1399 వాళ్ళ దగ్గర ఉన్నది. ఓకే, ఇది కూడా పాకిస్తాన్ అసలు మనకి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు భారతదేశానికి. ఆర్మీ విషయానికి వద్దాం. మరి ఆర్మీలో ఏమన్నా వీళ్ళు ముందున్నారా? ట్యాంకర్లు భారతదేశం దగ్గర 4,201 ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,627 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. ఇక సాయుధ వాహనాలు 1,48,050 వాహనాలు భారతదేశం దగ్గర ఉంటే 17,516 మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇక ఫిరంగి వ్యవస్థల విషయానికి వస్తే 3,975 భారతదేశం దగ్గర ఉంటే 2,629 మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇక నేవీ విషయానికి వద్దాం. సరే, ఓకే, ఈ మూడు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేరు. మరి నేవీ విషయానికి వద్దాం. నేవీ విషయంలో వీళ్ళు ఏమన్నా బలంగా ఉన్నారా? ఓసారి చూద్దాం. సబ్మెరీన్లు భారత్ దగ్గర 18, పాకిస్తాన్ దగ్గర 8. యుద్ధ నౌకలు భారత్ దగ్గర 293, పాకిస్తాన్ దగ్గర 121. మరి ఏ ఉద్దేశంతో ఏం చేస్తారండి? అసలు భారత్ని కనుచూపు మేరలో అన్నా సరే వీళ్ళు తలపడే పరిస్థితి ఉంటుందా? కలలో కూడా భారత్ మీద పాకిస్తాన్ కాలు దువ్వి యుద్ధానికి దిగితే పరిస్థితి ఏంటి? 48 గంటల్లో మటాష్ అయిపోతుంది. న్యూక్లియర్ బాంబ్స్ అంటారు, అది ఎక్కువగా బెదిరిస్తుంటారు. మా దగ్గర అది ఉన్నది చేసేస్తాను. ఈ న్యూక్లియర్ బాంబ్ అనే ఆలోచన వస్తేనే మొత్తం మటాష్ చేసేసే యంత్రాంగం ఉన్నది. అంత పవర్ఫుల్ రాడార్లు భారతదేశం దగ్గర ఉన్నాయని. మరి ఇవన్నీ కూడా పాకిస్తాన్కి తెలుసు. కానీ మేకపోతు గాంభీర్లు ఏదో బెదిరించి ఎవరెవరి దగ్గరో ఏదో అంటారు చూసారా, పులి ముందు కుప్పు గింతలు వేసినట్టు ఆ రకంగా వేశారనుకోండి, ఒక్క కొరికితే ఏమవుతుంది? కొన్ని డైలాగులు ఉంటుంటాయి. దూరం నుంచి చూసి ఫోటో తీసుకోవాలి, కానీ సింహాన్ని దగ్గరికి వెళ్ళి జూలు పట్టుకున్నామంటే ఏం చేస్తుంది? లోపల నవిలేస్తుంది. ఆ రకంగానే ఉన్న పరిస్థితి. అందుకే ఇవన్నీ కూడా భరించలేక స్వార్థపూరితమైన ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని మొదటి నుంచి ట్రై చేస్తున్నది. చావు దెబ్బలు ఎన్నోసార్లు కొట్టారు. ఇప్పుడు ఆ దేశ పరిస్థితి ఏంటి? జనాలు రోడ్లు ఎక్కుతున్నారట. ప్రజలే తిప్పి ప్రభుత్వాన్ని, ఆర్మీని చితక్కొట్టేసే రోజులు ముందున్నాయి. ఇప్పటికే వాళ్ళకి ఏమీ గత్యంతరం లేని పరిస్థితి. సరిగ్గా కొన్ని వేల కుటుంబాల్లో తిండి మంచినీళ్ళు కూడా దొరకని దుస్థితికి వెళ్ళిపోతున్నారట. అంత దారుణంగా తయారవుతున్నది పాకిస్తాన్. వీటిలన్నిటికీ కూడా ప్రధాన కారణం ప్రభుత్వం, అక్కడ ఉగ్రమూకలు. వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు ప్రజలు బలవుతున్నారు. మరి ఎంత ఆయుధ సంపత్తి పెట్టుకున్న భారత్ మీద ఏ రకంగా వీళ్ళు ఫైట్ చేస్తారు, ఏ రకంగా నెగ్గుకొస్తారు? అయినప్పటికీ కూడా భారత్ సంయమనమే పాటిస్తున్నది. కానీ ఇక పాటించే పరిస్థితి లేదు. ఎవరైనా రెచ్చగొట్టే ఆలోచన చేసినా, మరొక దాడికి ప్రయత్నించినా, ఒక్క భారతీయుడు ప్రాణం తీయాలన్న ఆలోచన వచ్చినా చూస్తున్నాం కదా. ఇది భారత్ పవర్. భారత పవర్ ఇది. ఒక్కసారిగా తుక్కు చేసేస్తుంది. తస్మాత్ జాగ్రత్త.